ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న గునియా దేశంలోని బాటా నగరంలో ఒక చట్టం ఉన్నది. ఆ పట్టణ ప్రధాన మార్గాల పక్కన కట్టబడే భవనాలు 2 అంతస్తులు గలవై సిమెంటుతో దృఢంగా కట్టబడాలి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా కట్టబడని కట్టడాలు తిరిగి కట్టాలని అధికారులు ఆజ్ఞను జారీ చేశారు. అలాంటి భవనాలపై ఎర్ర రంగుతో ఎక్స్ గుర్తును పెట్టారు. కొంతమంది వెంటనే కట్టడాలని కట్టారు, కొంతమంది మౌనంగా ఉండిపోయారు. మరికొంతమంది తమ భవనాలపై ఉన్న గుర్తులను చెరిపివేసి అందమైన రంగులతోనూ పూల చెట్లతోనూ తమ భవనాలను అలంకరింపచేశారు. తమకేమీ ఇబ్బంది కలగదని వారు భావించారు. అలా కాలం గడిచిపోతుండగా ఇంక తమ భవనాల గురించి ప్రభుత్వ అధికారులు పట్టించుకోరని వారు తలిచారు. అయితే ఒకనాడు ఉన్నపాటుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రభుత్వ అధికారులు ఒక బుల్డోజర్ను పంపి ప్రభుత్వ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలన్నిటినీ కూల్చివేశారు. చాలామంది విషయాలలో ఇలానే జరుగుతుంది. మానవులందరూ పాపం చేసి దేవుని ప్రమాణాలను చేరలేకున్నారు. శిక్షా విధిని సూచిస్తున్న ఎర్రని ఎక్స్ గుర్తు ప్రతి ఒక్కరిపై ఉంది. ఇతరులకు దయ చూపించడం, క్రమంగా చర్చికి వెళ్ళడం, ప్రార్థించడం లాంటి మంచి పనుల ద్వారా తమ జీవితాలను అభివృద్ధి చేసుకోవచ్చని అనేకులు అనుకుంటారు. రాబోవు నాశనం నుండి తప్పించుకోవడానికి ఇవి చాలని వారు అనుకుంటారు. ఇంకా కొందరు హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తారు లేదా శిక్షావిధి అమలు చేయబడుతున్న విషయాన్ని అసలు నమ్మరు. మంచివారమై తమను దేవుని శిక్షింపడని వారు అనుకుంటారు. అయితే దేవునికి ఒక నైతిక స్థానం ఉంది. ఆయన పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. మానవులందరూ పాపం చేసినందున వారు దేవుని నందు నుండి వేరు చేయబడి నిత్య నరకాగ్నిలో త్రోసివేయబట్ట ద్వారా శిక్షింపబడతారు. అయితే దేవుడు దీనికోసము మనకు ఒక మార్గాన్ని కనుగొన్నాడు. క్రీస్తు యేసు శిలువపై మరణించి మన పాప శిక్షను తను భరించాడు. నీవు నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నీ పాపములను ఒప్పుకొని నీ ప్రభువుగాను రక్షకునిగాను ఆయన అంగీకరించినలా నీవు శిక్షా విధిని తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుతావు. తీర్పు తప్పక వస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును రక్షింపబడతావు, నీ కుటుంబము రక్షింపబడుతుంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.